ఓటీటీలోకి సరికొత్త మలయాళ క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ మూవీ మిరాజు డిజిటల్ ప్రీమియర్ కు రానుంది. తాజాగా మిరాజు ఓటీటీ రిలీజ్ డేట్ ను మేకర్స్ ప్రకటించారు. తెలుగుతో పాటు 7 భాషల్లో మిరాజు మూవీ డిజిటల్ ప్రీమియర్ రానుంది. 7.1 రేటింగ్ సాధించిన మిరాజు ఓటీటీ ప్లాట్ఫామ్స్ పై లుక్ అయ్యండి. లుక్ చేసే ముందు వీడియోని ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటా. థాంక్యూ. ఓటీటీలో వచ్చే మలయాళ సినిమాలకు ఫుల్ క్రేజ్ ఉంటుంది. ముఖ్యంగా మలయాళం నుంచి వచ్చే థ్రిల్లర్ జనరల్ సినిమాలకు దేశవ్యాప్తంగా మంచి పేరుంది. ఇదంతా ఎక్కువగా మొదలైంది దృశ్యం సినిమాతో అని చెప్పుకోవచ్చు. థ్రిల్లర్ జనరల్ సినిమాల్లో ఒక ట్రెండ్ సెట్ చేసిన మూవీస్ ఏవైనా ఉన్నాయంటే దృశ్యం అండ్ దృశ్యం 2. ఈ రెండు సినిమాలను తెరకెక్కించిన డైరెక్టర్ జీతూ జోసెఫ్. ఈ దృశ్యం సిరీస్ తో జీతూ జోసెఫ్ నేషనల్ లెవెల్లో క్రేజ్ సంపాదించుకున్నారు. ఇప్పుడు ఆయన దృశ్యం 3 సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు. అయితే దృశ్యం 3 కంటే ముందుగా జీతూ జోసెఫ్ దర్శకత్వంలో ఒక సినిమా వచ్చింది. మరి ఆ మూవీ ఏంటో తెలుసుకునే ముందు వీడియోని ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటా. థాంక్యూ. ఆ మూవీనే మిరాజ్ మూవీ. సెప్టెంబర్ 19న థియేటర్లో విడుదలై మంచి ఇటుటాకు సంపాదించుకుంది భయ్యా ఈ మూవీ. మిరాజ్ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ కోసం థ్రిల్లర్ ఆడియన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు మిరాజ్ ఓటీటీలోకి అడుగుపెట్టనుంది భయ్యా. తాజాగా మిరాజ్ ఓటీటీ రిలీజ్ డేట్ ను ప్రకటించారు మేకర్స్. అయితే మలయాళంలో క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ గా తిరిగిన మిరాజ్ మూవీ అక్టోబర్ 20 నుంచి ఓటీటీలో ప్రీమియర్ కానుంది. ప్రముఖ ప్లాట్ఫామ్ సోనీ లివ్ ఓటీటీలో మిరాజ్ మూవీ ఓటీటీ రిలీజ్ కానుంది. కేవలం మలయాళంలోనే కాకుండా తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, బెంగాలీ, మరాఠీ భాషల్లో ఈ మూవీ అయితే స్ట్రీమింగ్ అవుతుంది. IMDb నుంచి 10కి 7.1 రేటింగ్ సాధించిన ఈ మూవీ అక్టోబర్ 20 నుంచి సోనీ లివ్ ఓటీటీలో ఎంచక్కా చూసేయొచ్చు. ఇక మిరాజ్ మూవీ స్టోరీ విషయానికి వస్తే అభిరామి తన లవర్ కిరణ్ ను పెళ్లి చేసుకోవాలని అనుకుంటుంది భయ్యా. ఈ క్రమంలో పోలీస్ స్టేషన్ నుంచి అభిరామ్ కి ఒక కాల్ వస్తుంది. దాంతో PS కి వెళ్లిన అభిరామ్ కి కిరణ్ రైలు ప్రమాదంలో మరణించినట్లు తెలుస్తుంది. దాంతో షాక్ లోకి వెళ్తుంది భయ్యా అభిరామి. ఆ షాక్ నుంచి తేరుకోక ముందే అభిరామ్ని హార్ట్ డిస్క్ గురించి పోలీసు నుంచి రౌడీ వరకు ప్రశ్నల వర్షం కురిపిస్తారు భయ్యా. కిరణ్ ది నిజంగానే యాక్సిడెంటా? అభిరామ్ని అడిగిన హార్ట్ డిస్క్ లో ఏముంది? అభిరామ్ కి ఎదురైన ప్రమాదం ఏంటి? దాని నుంచి తప్పించుకుందా అనేటువంటి థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో మిరాజ్ మూవీ తెరకెక్కింది భయ్యా. ఫైనల్ గా ఈ మూవీ నేను థియేటర్ లో చూసాను కాబట్టి ఈ మూవీకి నా రేటింగ్ వచ్చేసి 2.0 అవుట్ ఆఫ్ 5. ఏంటి భయ్యా ఇంత బాగా చెప్పి ఇంత రేటింగ్ ఇచ్చావంటే నాకైతే సినిమా అంత బాగా నచ్చలేదు. రివ్యూ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటా. థాంక్యూ. ఎవరైనా మన ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్, వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వాలి అనుకుంటే డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చాను, వెళ్ళి జాయిన్ అవ్వండి. ఇంకా బెస్ట్ మూవీస్ కావాలనుకుంటే మన ఛానల్ ని వెంటనే వెళ్ళి ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ చేసుకుంటా. థాంక్యూ.